హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నానండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది మీటర్ లైనింగ్ అండి. మీటర్ లైనింగ్ అయితే ఇలా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా మనము ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అయితే ఒక 1/2 ఇంచుకి ఇలా లైన్ వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి, హెచ్చు తగ్గులు లేకుండా. తర్వాత ఇక్కడ పైపింగ్ అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ముందే మనం ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. అలా ఇక చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్ కదా. సైజ్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందని చెప్పి ఇదే ఇచ్చారండి. అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే మా ఊరు వాళ్ళది కాదండి, వేరే ఊరు వాళ్ళది. అయితే రెగ్యులర్గా కుట్టిస్తారని చెప్పి ఈ బ్లౌజ్ ఇక్కడనే ఉంచుకోక ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది కదా, మళ్ళీ మళ్ళీ వేరే బ్లౌజులు తీసుకురాకుండా ఇది పర్ఫెక్ట్ ఉందని చెప్పారు. ఇది చాలా రోజులు అవుతుందండి, ఒక 3 ఇయర్స్ అవుతుంది నేనే కుట్టి, అయినా కరెక్ట్గా ఉందని చెప్పి ఇదే ఇచ్చేశారు. అందుకని ఈ బ్లౌజ్ అయితే ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా 4-5 బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టేటి. ఫస్ట్ అయితే ఇది ఒకటి అర్జెంటుగా ఇవ్వమని చెప్పింది కాబట్టి నేనైతే ఇది కట్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు ఇలా చూసుకొని మనం సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే నేను టేప్ అయితే యూజ్ చేయలేదండి. ఎలా ఉందో అలా సేమ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది కదా ఎంత ఉందనేది కూడా. ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఉంది. అయితే 3 ఇంచెస్ అనేది చంక డౌన్ అనేది పెట్టానండి నేను. ఇలా పెట్టుకుంటే మనకి చంక డౌన్ అనేది 3 ఇంచెస్ పెడితే పట్టేసినట్టు కాకుండా ఉంటుంది. అలాగే చంక లూజ్ని బట్టి మనము చంక డౌన్ అనేది పెంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక లూజ్ అనేది ఎక్కువగానే ఉంది అమ్మాయికి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇలా తీసుకోవాలి, చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. లాస్ట్ వరకు వచ్చిందండి ఈ ఫస్ట్ కుట్ట అనేది. ఇక్కడ మనకు 2 ఇంచెస్ పీస్ అయితే పడుతుంది చంక దగ్గర, యాడ్ చేసుకోవాలి అప్పుడు. అయితే ఇలా చంక లూజ్ అనేది 8-9 ఉన్నప్పుడు మనం ఏంటంటే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. చంక డౌన్ అనేది ఇలా కట్ చేసుకోవడమే. అయితే మన పైన వచ్చేసి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ నుంచి అక్కడ నుంచి డౌన్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాను అనమాట. లోత్ అనేది ఇలా తీసుకున్నాం కదా, నేనైతే కుట్టేటప్పుడు కట్ చేశానండి, ఇప్పుడైతే కట్ చేయను. తర్వాత మనం బ్యాక్ పార్ట్ కోసం అయితే ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి చంక దగ్గర పీస్ పడుతుంది కదండి, అదైతే మంచిగా యూజ్ అవుతుంది మనకి. అలాగే ఇప్పుడు చూడండి, ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి. హ్యాండ్స్కి అయినా సరే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడైనా ఈ అంచులు అనేది మనకి అపోజిట్ వచ్చేసాయంటే మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట కటింగ్ అనేది. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసి క్లాత్ అనేది లోపలికి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే మనకి కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది అనమాట. ఇలా అయితే ఈ నాడలు కూడా అటు ఇటు వచ్చేసి నెక్ అనేది మనకి కరెక్ట్గా రాదండి, కరెక్ట్గా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనకి మార్క్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా నెక్ అనేది డీప్ అవుతుంది, లేకుంటే తక్కువనే అవుతుంది. అందుకని చెప్పి కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లైన్ వేసినానండి, ఒక లైన్ అంటే మనం 1/2 ఇంచు ఒక లైన్ వేసుకున్నామంటే నడుము దగ్గర మనకి పట్టి పెట్టుకుంటాం కాబట్టి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ ఎంత ఉందో అంత మనకు సంబంధం లేదండి. ఒక 2 ఇంచెస్ బ్లౌజ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఏ బ్లౌజ్కైనా సరిపోతుంది అనమాట. అంటే ఇలా ఉల్టా తీసినప్పుడు, ఉల్టా తీయకుండా ఒక 3 ఇంచెస్తోని మనము మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, వీప్ కప్పు దగ్గర సేమ్ యాజ్ టీజ్గా ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచుకి పైకి మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా అంతేనండి, లోపలికి మార్క్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుంటే కుట్టిన తర్వాత మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. షోల్డర్ మార్క్ అలాగే ఇలా మార్క్ పెట్టేసాం కదా. ఇప్పుడు చూసుకోండి, బ్లౌజ్ హైట్ కింద మెయిన్ డాట్ నుంచి పైన షోల్డర్ వరకు మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ హైట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు టేప్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి కొన్ని చిన్నగా తెలుసుకోనికంటే నేను మీకు మళ్ళీ డౌట్ ఉంటుంది కదా, షోల్డర్ ఎంత పెట్టిరు, మనకి నెక్ ఎంత పెట్టిరు అని కూడా డౌట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పైన నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టాను నేను. చూడండి, 2 ఇంచెస్కి నెక్ అనేది మార్క్ చేసుకొని కింద డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. పైన 2 ఇంచెస్, కింద 3 ఇంచెస్ డీప్ నెక్ అనేది ఇలా లైన్ క్రాస్గా వేసుకొని అందులో మనకి ఏ నెక్ అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ అనేది 6.5 అయితే పెడుతున్నానండి. చంక లూజ్ అనేది ఎక్కువగా ఉంది అమ్మాయికి, అందుకని చెప్పి మనకు చంక అంటే కొంతమంది హ్యాండ్స్ అనేది లావుగా ఉంటాయి, చెస్ట్ తక్కువ ఉంటుంది, హ్యాండ్స్ లావుగా ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనము 6.5 పెట్టుకుంటే సరిపోతుందండి చంక డౌన్ అనేది.
పట్టేసినట్టు కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ కరువు స్కేల్‌తోని ఇలా కరువు తీసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా వచ్చేస్తది చంక డౌన్ అనేది. ఇలా మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి. 3 ఇంచెస్ అయితే షోల్డర్ అండి. అంతకన్నా ఎక్కువ పెడితే వెడల్పు ఎక్కువగా ఉంటే ఈ మధ్యలో జనాలు అనేది నచ్చుతలేరు అస్సలు. ఇక్కడ చూడండి. ఇలా పెట్టి చూసుకుంటే కరెక్ట్‌గా రావాలి అనమాట. మనకి బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైన హాఫ్ ఇంచు మార్క్ మనం ఖర్చు కోసం వదులుకొని చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట. అలాగే చెస్ట్ లూజ్ కూడా ఫస్ట్ హుక్స్ నుంచి అంటే మనకి హుక్స్ నుంచి చూసుకొని ఫస్ట్ కుట్టు వరకు కరెక్ట్‌గా వచ్చేసింది. ఇలా వచ్చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తదనమాట. చూసారా పర్ఫెక్ట్‌గా మార్క్స్ అయితే మనం పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. నెక్ అనేది ఫస్ట్లో కట్ చేసేటప్పుడు చాలామందికి నెక్ అనేది రాదు రౌండ్గా. కాకపోతే ఏంటంటే మనకి కటింగ్ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుందండి. మీరు పేపర్ మీద కూడా మార్క్ పెట్టుకొని కట్ చేస్తూ ఉన్నారంటే మనకి చెయ్యి అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. కటింగ్ అనేది తిరుగుతుంది అనమాట. కటింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్ రౌండ్ దగ్గరనే పోతుంది ఫస్ట్. అలాగే ఇక్కడ మొత్తం ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలండి. మనకి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వేసేసుకొని మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని చూడండి ముందు నెక్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం జాయింట్ చేస్తాం కదా, అక్కడ జాయింట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. ఒక పావించు పైకి పెట్టుకోవాలన్నమాట నెక్ అనేది. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. ఏదైనా సరే అండి ఒక పావించు. ఇది షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదండి మనకి ఫ్రంట్ దగ్గర, ఆ మెయిన్ డాట్ వరకు ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్లకి మనకి చంక దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా అక్కడికి షేప్ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మొత్తం మార్క్ చేసుకొని 3 పాయింట్స్ అంతేనండి. కట్ చేసుకోవడమే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర మాత్రం 4 ఉక్స్ల వరకు మాత్రం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. నెక్ అనేది రౌండ్గా వస్తేనే మనకి బాగుంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్లో చాలా మనకి తేడా వచ్చిందనుకోండి బ్లౌజ్ అంతా పోతుంది. అందుకని చెప్పి ముందు మనకు కటింగే పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు డాట్స్ ఇక్కడ ఈ అమ్మాయికి అయితే నేనైతే చూడండి షోల్డర్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అయితే వచ్చేస్తుంది. ఈ మెయిన్ డాట్కి మనము 2.5 పొడవు 2.5 వెడల్పు తీసుకున్నాను. ఇక్కడైతే ఈ చంక దగ్గర ఇలా ఈ డాట్కి స్ట్రైట్గా వేసుకోవాలి. కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర కింది నుంచి ఒక 1.5 ఇంచ్కి తీసుకోవాలండి. ఎప్పుడైనా కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర మనము డాట్ అనేది ఈ సర్కిల్ అనేది వచ్చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత షేప్ పట్టీలు అయితే ఇక్కడ చూడండి నేను ఇలా ఇక్కడ తీస్తున్నాను. క్లాత్ ఉంది కాబట్టి ఒక లైన్ వేసుకొని కింద పావించి వదులుకోవాలండి. మనం జాయింట్ చేస్తాం కాబట్టి కింద మనం జాయింట్ చేస్తాం కదా మెయిన్ క్లాత్ లైనింగ్ 2 దానికోసం అయితే ఒక పావించి మార్క్ చేసుకొని తర్వాత పైకి 3 కాజాల వరకు పెట్టుకోవాలి. 3 కాజాల వరకు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మధ్యలో ఫోల్డింగ్ అనేది ఇలా చూసుకొని ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టేసుకోవాలి. పొడవు అనేది మన బ్లౌజ్ని మనకు షేప్ బెల్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకోవాలి. ఒక ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజు. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.